ఒక చిన్న గ్రామంలో రాము, శ్యాము, లీల, సీత అనే నలుగురు స్నేహితులు కలసి పెరిగారు. వారు చిన్నప్పటి నుంచి ఎప్పుడూ పల్లెటూరి అందాలలో, చెట్ల నీడలో, పశువుల మధ్య ఆడుకుంటూ, పిచ్చుకల పిలుపులు వింటూ జీవితాన్ని ఆస్వాదించేవారు. వారితో పాటు 4 ముద్దుల మృగాళ్ళు, చిన్న కుక్క పిల్ల టిమ్మీ, పిల్లి పిల్ల లిలీ, పావురం చిన్నారి మరియు కోడి పిల్ల జిమ్మీ కూడా వారి జీవితంలో భాగమయ్యాయి. రోజూ స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వారు ఈ చక్కని ప్రాణులతో ఆడుకునేవారు. టిమ్మీ కాసంత పంట పొలాల్లో పరుగులు తీస్తే, లిలీ వేళ్లపైన నడుస్తూ వాళ్లతో ఆటలు ఆడేది. చిన్నారి పావురం స్వేచ్ఛగా గాల్లో విహరిస్తూ వాళ్లతో ఆటలలో భాగం అవుతూ ఒక చోట నెమ్మదిగా కూర్చునేది. జిమ్మీ పిల్ల మాత్రం వంకాయ గుచ్చుతుంటే దాన్ని రాము హత్తుకుని అల్లరి చేయడం అందరికీ ఆనందాన్నిచ్చేది. అలాగే దినాలు గడుస్తుండగా పాఠశాల చివరి సంవత్సరం పూర్తయింది. విద్య కోసం వీరు నగరానికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్లంతా చివరి రోజు తమ ప్రియమైన గ్రామంలో ఎక్కువ సమయం గడిపారు. ప్రియమైన టిమ్మీ, లిలీ, చిన్నారి, జిమ్మీలను ఎత్తుకుని పక్కనే ఉన్న చెరువులో వాళ్లతో ఆడుకుంటూ ఆనందంతో భవిష్యత్తు గురించి ఊహించుకున్నారు. ఆ రోజంతా వాళ్లతో మమేకమై కాలం గడిపిన తరువాత గ్రామాన్ని వీడుతూ పెద్ద మనసుతో వారిని వీడిపోతున్నారు. కానీ వాగ్దానం చేసుకున్నారు, ఏ పండుగ వచ్చినా, ఏ సెలవు వచ్చినా వారు తిరిగి వచ్చి ఈ చిన్న ప్రాణులతో మళ్లీ ఆడతామని. వాళ్ల నేస్తాలు కూడా స్నేహం ఎప్పటికీ నిలుస్తుందని అనుకుంటూ శాశ్వత జ్ఞాపకంగా మిగిలాయి. స్నేహితుల కసరత్తు పట్ల ప్రేమ మరియు గ్రామపు జీవితానికి ఈ కథ ఒక అందమైన నిదర్శనం.